నేను బిల్ ఎట్లా కడుతున్నా మీరే చూడండి. ఇప్పుడైతే మనం ఒక ట్రేడ్ ఇద్దాం. కెమెరాకి కావాల్సిన డబ్బులు అయితే మన ఇళ్ళ నుంచి సంపాదిద్దాం. ఇప్పుడైతే నేను స్మాల్ మీద క్లిక్ చేసేసిన. ఇంకా మీరే చూడండి. ఇప్పుడైతే నేను ఎంత వేస్తున్నాను. నేనైతే ఒక ₹1,00,000 అయితే వేస్తున్నా అనమాట. ట్రెండ్ అయితే మాత్రం బాగా నడుస్తుంది. 2 స్మాల్ 1 బిగ్ సిరీస్, అందుకని చెప్పేసి నేను 1,00,000 వేసిన. అండ్ అంతే కూడా చూడండి 3,76,000 అయితే ఉన్నాయన్నమాట. నేనైతే ఇప్పుడు 1 మినిట్ గో అయితే తీసుకున్నా. ఇంకొక 4 సెకండ్లు మాత్రం. ఆయన చెప్పేది ఎట్లుందంటే, భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కడు ఫోన్ ఉంటే చాలు, అందులో యాప్ ఉంటే చాలు, మనం వేసిన డబ్బులన్నీ లక్షలు కోట్లు అయితే. కదా మన కెమెరా వచ్చేసింది. ఇంకా మన టెలిగ్రామ్ ఛానల్ అయితే నేను డైలీ ప్రెడిక్షన్ ఇస్తున్నా. మీరైతే మాత్రం గట్టిగా మనీ ఎర్న్ చేసుకోవచ్చు. ఈయన గాడు, ఈయన ప్రిడిక్షన్ ఇస్తాడు. ఈయన ఇప్పుడు ఈ వీడియో చూసిన వాళ్ళు ఎవరైనా సరే ఇలాంటి మంచి కంటెంట్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్, ఒక లైక్ అండ్ షేర్. ఇలాంటి వీడియోస్ మీకు ముందుగా రావాలంటే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కి పెట్టండి. బెట్టింగ్ యాప్స్ పై జరుగుతున్న యుద్ధంలో ఫైనల్లీ 2 మేజర్ పీపుల్స్, లోకల్ బాయ్ నాని అండ్ బయా సన్నీ యాదవ్. లోకల్ బాయ్ నాని 2 days బ్యాక్ అరెస్ట్ అయ్యారు. అండ్ బయా సన్నీ యాదవ్ పరారీలోను. అతనిపై నూత్నకల్ పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ ఫైల్ చేయడం జరిగింది. అతను ఏదైతే ఎఫ్ఐఆర్ అతను ప్రూఫ్గా తీసుకున్న వీడియో ఒకసారి మనం చూద్దాం. ఎంత దారుణంగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారంటే, ఇఫ్ ఇన్ కేస్ 18 బిలో ఉన్న మేజర్ కాని పిల్లలు ఒకవేళ ఆ వీడియోను కనుక చూసుంటే, వాళ్ళకి బెట్టింగ్ యాప్స్ గురించి తెలియకపోయి ఉంటే, వాళ్ళ ఇంట్లో మనీ కానీ ఎవరు కానీ వాళ్ళ ఇంట్లో ఉన్నవని వాళ్ళ అమ్మానాలకు తెలియకుండా కూడా తీసుకునే అవకాశం ఉంది. ఒకసారి మనం ఆ వీడియో చూద్దాం, ప్లే చేసి చూద్దాం. ఇప్పుడు ఈ కెమెరాకి నేను బిల్ ఎట్లా కడుతున్నా మీరే చూడండి. ఇప్పుడైతే మనం ఒక ట్రేడ్ ఇద్దాం. కెమెరాకి కావాల్సిన డబ్బులు అయితే మన ఇళ్ళ నుంచి సంపాదిద్దాం. ఇప్పుడైతే నేను స్మాల్ మీద క్లిక్ చేసేసిన. ఇంకా మీరే చూడండి. ఇప్పుడైతే నేను ఎంత వేస్తున్నాను. నేనైతే ఒక ₹1,00,000 అయితే వేస్తున్నా అనమాట. ట్రెండ్ అయితే మాత్రం బాగా నడుస్తుంది. 2 స్మాల్ 1 బిగ్ సిరీస్, అందుకని చెప్పేసి నేను 1,00,000 వేసిన. అండ్ అంతే కూడా చూడండి 3,76,000 అయితే ఉన్నాయన్నమాట. నేనైతే ఇప్పుడు 1 మినిట్ గో అయితే తీసుకున్నా. ఇంకొక 4 సెకండ్లు మాత్రం. ఆయన చెప్పేది ఎట్లుందంటే, భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కడు ఫోన్ ఉంటే చాలు, అందులో యాప్ ఉంటే చాలు, మనం వేసిన డబ్బులన్నీ లక్షలు కోట్లు అయితే. కదా మన కెమెరా వచ్చేసింది. ఇంకా మన టెలిగ్రామ్ ఛానల్ అయితే నేను డైలీ ప్రెడిక్షన్ ఇస్తున్నా. మీరైతే మాత్రం గట్టిగా మనీ ఎర్న్ చేసుకోవచ్చు. ఈయన గాడు, ఈయన ప్రిడిక్షన్ ఇస్తాడు. ఈయన ఇప్పుడు ఈ వీడియో చూసిన వాళ్ళు ఎవరైనా సరే అంత ఈజీగా మనీ ఎర్న్ చేసుకోవచ్చు అని, అంత ఈజీగా డబ్బులు వస్తాయని చెప్పి, వాళ్ళు ఉన్న డబ్బులు కావచ్చు, వాళ్ళు శాలరీ కావచ్చు, బిజినెస్ మ్యాన్ కావచ్చు, ఎవరైనా ఎంప్లాయీస్ కావచ్చు, స్టూడెంట్స్ కావచ్చు, ఎంత ఇన్ఫ్లుయెన్స్ అవుతారంటే, ఒక పని చేస్తే, ఒక డైలీ యావరేజ్ కూలీ చేస్తే 300 నుంచి 500 వస్తాయి. లేదా ఒక యావరేజ్ శాలరీడ్ పర్సన్ ఉంటే పర్ మంత్ 30,000 వస్తాయి. ఇంకొంచెం బెటర్, ఇంకా మంచి హై పేయర్ శాలరీ ఉన్న పర్సన్ అయితే 50,000 వస్తాయి అనుకుందాం, 1,00,000 వస్తాయి అనుకుందాం. మన అన్న చెప్పేది ఏంటంటే, ½ an hour కాదు, 1 minute లో ₹1,00,000 వస్తాయి మన అన్న చెప్పేది. లోకల్ బాయ్ నాని కూడా, అతను కూడా చెప్పే వీడియోస్ అయితే ఉన్నాయో, పిల్లలని కావచ్చు, అతని ఫాలోవర్స్ కానీ, బయా సన్నీ యాదవ్ ఫాలోవర్స్ కానీ ఎవ్వరు కూడా పెద్దవాళ్ళు, మేజర్ కాకుండా చిన్న పిల్లలు 18 బిలో ఉన్న వాళ్ళు ఎక్కువ ఫాలోవర్స్ ఉన్నారు. టీనేజర్స్ మాత్రమే ఉన్నారు. అతని ఫాలోవర్స్ అందరు యూత్ పిల్లలే. ఇప్పుడు యూత్ పిల్లలకి వీళ్ళకి అర్థమైంది, బెట్టింగ్స్ యాప్ చేయడం వల్ల, బెట్టింగ్ వల్ల ఈజీగా ఎర్న్ చేయొచ్చు అని ఒక థాట్ని క్రియేట్ చేసి వాళ్ళని డైవర్ట్ చేస్తున్నారు. వాళ్ళు చదువును పక్కన పెట్టి బెట్టింగ్ యాప్స్ ఎంతసేపు కలర్ ట్రేడింగ్ అని చెప్పి, ఆ కలర్ ట్రేడింగ్ చెప్పి, ఇది అని చెప్పి, వీళ్ళు కలర్ ట్రేడింగ్ అని చెప్పి వీళ్ళే ప్రిడిక్షన్ ఇస్తారు. అదేమన్నా సాఫ్ట్వేర్ వీళ్ళే కనిపెట్టి వీళ్ళే చేస్తున్నారు. ఏమన్నా అసలు కలర్ ట్రేడింగ్ యాప్, అసలు అది యాప్ అనేది అసలు ఉండదు. అదొక వెబ్సైట్ ఏముంది, ఒక ₹50,000 నుంచి ఒక 1,00,000 ఇస్తే ఒక వెబ్సైట్ క్రియేట్ చేయొచ్చు. వీళ్ళు ఏం చేస్తారంటే, ఒక వెబ్సైట్ క్రియేట్ చేసింది, ఆ వెబ్సైట్కి ఒక ₹50,000 ఒక వెబ్సైట్ క్రియేట్ చేసిన తర్వాత, ఇలాంటి ఇప్పుడు సన్నీ కావచ్చు, లోకల్ బాయ్ నాని కావచ్చు, ఇంకా ఇన్ఫ్లుయెన్సర్ చాలా మంది ఉన్నారు. వాళ్ళకి ఏం చెప్తారంటే, ముందుగానే ఒక డెమో తీసుకొని వీళ్ళు మనీ అయితే ఎప్పుడైతే డెమో పీస్ తీస్తారో, ఆ వీడియోని ముందుగానే సాఫ్ట్వేర్లో ఇన్బిల్డ్ చేసి ఆ వీడియోని క్రియేట్ చేస్తారు. క్రియేట్ చేసిన వీడియోని వీళ్ళు ఇన్ఫ్లుయెన్సర్ ద్వారా వీళ్ళని ఎవరైతే ఫాలో అవుతున్నారో వాళ్ళకి చేరేలా వీళ్ళ ఇన్స్టాగ్రామ్లో, సోషల్ మీడియాలో, లేకపోతే ఇన్స్టాగ్రామ్లో, ఫేస్బుక్లలో, యూట్యూబ్లలో పెట్టి ఎవరైతే వీళ్ళని ఫాలో అవుతున్నారో వాళ్ళని టార్గెట్ చేసుకొని చెప్పి వీడియోలు పెడుతున్నారు. కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే, వీళ్ళకు సంబంధించిన వాళ్ళు, సపోజ్ ఇప్పుడు వీళ్ళ ఫ్యామిలీస్ కానీ, రిలేటివ్స్ కానీ, వీళ్ళ క్లోజ్ సర్కిల్ కానీ, ఇంకేదన్నా వాళ్ళు ఉంటారు చూసారా, వాళ్ళు ముందే వీళ్ళు ఇన్ఫర్మేషన్, ఇలా ఈ గేమ్స్ ఆడొద్దు, ఇవి ఆడొద్దు అని చెప్పి వీళ్ళు ప్రమోట్ చేసే, వీళ్ళు అసలు మీరు యూజ్ చేయొద్దని చెప్పి, మీరు కావాలంటే సెర్చ్ చేసి చూడండి. ఇప్పుడు ఎవరైతే బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్నారో
వాళ్ళ రిలేటివ్స్ కానీ వాళ్ళ ఫ్రెండ్ సర్కిల్ కానీ ఎవ్వరు కూడా ఆ గేమ్స్ ఆడరు. ఎందుకంటే వాళ్ళ దగ్గర వాళ్ళకి వాళ్ళు ఖచ్చితంగా చెప్తారు. అదే మిగతా ఇప్పుడు అన్నోన్ పర్సన్స్, మనం ఎవరైతే గొర్రెలం ఉన్నామో మనం వాణ్ణి నమ్మి లక్షలు లక్షలు పెడుతున్నాం. అంతెందుకు, ఏపీలో లక్ష్మీ ప్రసాద్ అనేట ఆయన ఒక ఎంప్లాయీ, అది సచివాలయంలో. అతని డబ్బులు కాకుండా పెన్షన్ డబ్బులు తీసుకొని 11,50,000 రూపాయలు బెట్టింగ్ లో పెట్టి కోల్పోయాడు ఆయన. అతని ఫ్యామిలీ నడి రోడ్డు మీద ఉంది ఇప్పుడు ప్రస్తుతానికి. ఆయన ఒక వీడియో కూడా రిలీజ్ చేసిండు రీసెంట్ గా. ఆ వీడియో ఆయన ఏం రిలీజ్ చేసిందంటే 2-3 days నుంచి పిల్లలకి ఫుడ్ లేదు, నేను రోడ్డు మీద ఉన్నాను, మన భార్య పిల్లలు ఇక్కడ ఇట్లా ఉన్నారని చెప్పి. అతను ఆ వీడియో పోస్ట్ చేసిన తర్వాత నారా లోకేష్ గారు కూడా ట్వీట్ చేశారు. ఏమని ట్వీట్ చేశారంటే, ఏం భయపడకు, ఏం కాదు అని చెప్పి అదొక ధైర్యాన్ని చెప్పి అతను చెప్పిండు. అసలు ఇలాంటి థాట్స్ ఎందుకు వస్తున్నాయి అంటే, ఈజీ మనీ, ఈజీ, ఒక రోజులో ఇంత సంపాదించవచ్చా, ఒక యాప్లో ఇంత సంపాదించవచ్చా అని చెప్పి పిల్లలు డైవర్ట్ అవుతారు. ఈ డైవర్ట్ అవడానికి మెయిన్ రీజన్ ఇన్ఫ్లుయెన్సర్. వీళ్ళు ఇన్ఫ్లుయెన్సర్ కాదు, వీళ్ళందరూ ఇన్ఫ్లుయెన్సర్ అసలు కాదు. ఇన్ఫ్లుయెన్సర్ అంటే ఒక మంచిని చెప్పు, ఇంకొక సమాజానికి ఉపయోగపడే విషయం చెప్పు, లేదు ఒక ఎడ్యుకేషన్ గురించి చెప్పు, ఒక ప్రాబ్లం గురించి సొల్యూషన్ చెప్పు, ఇంకేదైనా చెప్పు. కానీ ఇలాంటి చెత్త వీడియోలు చెప్పి వీళ్ళు ఇన్ఫ్లుయెన్సర్లు ఎట్లయితారు? ఒక ఐఏఎస్ ఆఫీసర్కి ఉన్న ఫాలోవర్స్ కంటే వీళ్ళకి ట్రిపుల్ 10 times ఎక్కువ ఉన్నారు. బయాస్ అనేది మిలియన్స్ లో ఉన్నారు, లోకల్ బాయింగ్ మిలియన్స్ లో ఉన్నారు. వీళ్ళని ఫాలో అయ్యి మీరు యూత్ ఏం చేద్దాం అనుకుంటారు చెప్పు? ఎంతసేపు వీళ్ళని ఫాలో అయ్యి వాళ్ళని ఫాలో అయ్యి వాడేం చేస్తుండు, వీడేం చేస్తుండు, ఈ ప్రమోట్ చేసిండు, ప్రమోట్ చేసింది తప్ప ఒక్కసారైనా మీ గురించి మీరు ఆలోచించుకోరా? ఇంట్లో ఉన్న మనీని తీసుకుపోయి ఎవరికో చెత్తగానికి వాడిని గుడ్డిగా నమ్మి దాంట్లో డబ్బులు పెట్టి పోగొట్టుకొని తర్వాత తీరా టైంకి వచ్చినసరికి మనం కోల్పోయినామని చెప్తే ఎవడొచ్చి సాయం చేయడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ గవర్నమెంట్ కూడా సివియర్ యాక్షన్ తీసుకుంటే బాగుంటుంది. ఇది ఒక పర్ఫెక్ట్. ఇప్పుడు ప్రజెంట్ సివి సజ్జనార్ గారు దీనిపైన మంచి యాక్షన్ తీసుకుంటున్నారు ఆయన. అట్లా మిగతా గవర్నమెంట్ కూడా దీనికి సపోర్టెడ్ గా టోటల్లీ బ్యాన్. అసలు యాక్చువల్ గా మన తెలుగు స్టేట్లలో, ఈ తెలుగు 2 స్టేట్లలో బెట్టింగ్ యాప్స్ కానీ ఇలాంటి గ్యాంబ్లింగ్ కానీ ఈ 2 అవాయిడ్ చేశారు. అసలు ఇది మన దగ్గర పర్మిషన్ లేదు, ఇది లీగల్ మన దగ్గర. కొందరు ఇన్ఫ్లుయెన్సర్ తెలుగు కల్లో ఏం చెప్తారంటే, పెద్దవాళ్ళు చేస్తున్నారు కదా, హీరోస్ కానీ క్రికెటర్స్ కానీ వాళ్ళు ప్రమోట్ చేస్తున్నారు కదా, మేము చేస్తే తప్పేంది. రీసెంట్ ఇంటర్వ్యూలో ఒక దాంట్లో హర్షద్ కూడా చెప్తాడు, ఇట్లా MS ధోని కూడా చేస్తున్నారు కదా, వాళ్ళు చేస్తే ఏంటి, మేము చేస్తే తప్ప అని చెప్పి. వాళ్ళు చేసేదానికి, వాళ్ళు చేసే ఫ్యాంటసీలకి ఏదైతే ఉందో టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి. ప్లస్ అది ఎవరైతే బెట్టింగ్ చేస్తున్నారో దాంట్లో స్టేట్ కానీ లేదంటే ఇప్పుడు ఏదైనా కంట్రీ కానీ ఏదైనా దానికి ట్యాక్స్ పోతుంది ఎవరైతే అందులో ఆడుతున్నారో. ప్లస్ దాంట్లో టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి. కానీ మీరు చెప్పేది ఎట్లుంది, ఇప్పుడు ఇది పెట్టినాం, డబ్బులు వచ్చేసినాయి అని చెప్తారు మీరు. అట్లా కాదు, వాళ్ళు చేసిన దానికి మీరు చేసిన దానికి ఆస్మాన్ ఫరక్ ఉంది. కాబట్టి ఇప్పటికైనా ఇన్ఫ్లుయెన్సర్స్ మారండి. ఇదే ఇన్ఫ్లుయెన్సర్ మీకు తెలియకుండా మీ ఇంట్లో కానీ, మీ ఫ్యామిలీస్ కానీ, మీ కజిన్స్ కానీ ఎవరైనా డబ్బులు పెట్టి పోగొట్టుకొని మీ ఇంటి మీదకి వచ్చినప్పుడు కానీ, వాడేదైనా సూసైడ్ చేసుకున్నప్పుడు కానీ ఆ ప్రాబ్లమ్స్ ఎట్లా ఉంటాయో ఒక్కసారి అర్థం చేసుకోండి. ఇప్పుడు ప్రజెంట్ ఇంకొక అరౌండ్ ఒక 9-10 days లో IPL స్టార్ట్ అవుతుంది. IPL స్టార్ట్ అవుతుంది కదా అని చెప్పి విచ్చలవిడిగా బెట్టింగ్లు పెట్టడం కంటే నన్ను అడిగితే ఒక బీరు కొను, టీవీ పెట్టుకో, IPL వాచ్ చేయి, నీకు ఇష్టమైన టీంని ఎంకరేజ్ చేయి, నీకు ఇష్టమైన క్రికెటర్ని సపోర్ట్ చేయి, నీకు ఇష్టమైన ఏదైతే వాళ్ళు టీం ఉందో వాళ్ళని సపోర్ట్ చేయి, ఎంజాయ్ చేయి. IPL క్రికెట్ టీంని మాట 2 నెలలు అయిపోతుంది భయ, 2 నెలల్లో క్రికెట్ అయిపోతుంది. వాళ్ళు బాగా తీసిన వాళ్ళు, ఆడిన వాళ్ళు బాగానే ఉంటారు, అందరు బాగానే ఉంటారు. బెట్లు పెట్టి దాంట్లో డబ్బులు కూడగొట్టుకుంటే నీ ఫ్యామిలీ లాస్, నువ్వు లాస్, నీ ఫ్యామిలీ రోడ్ మీకు వస్తుంది. బెట్టింగ్ అనేది ఎంత డేంజర్ అంటే, నీకు ఒక బీర్ అలవాటు ఉన్నా, ఒక సిగరెట్ అలవాటు ఉన్నా పెద్ద ఫరక్ పడదు. అది అంత పెద్ద ఫరక్ పడదు. కానీ బెట్టింగ్ అనేది తెలుసా, అమాంతం నిన్ను కింద పడేస్తుంది. అమాంతం అంటే ఒక 10th floor లో నువ్వు ఉంటే గ్రౌండ్ ఫ్లోర్ కాదు, పాతాళానికి పడిపోతావు. ధర్మరాజు అసంటోడు ఓడిపోయింది భయ్య, అర్థం చేసుకోండి. కౌరవులు ధర్మరాజు జూదం ఆడితే ధర్మరాజు ఓడిపోయాడు. అసలు ధర్మరాజు ఎంత దిగజారిపోయి అక్కడ వరకు వచ్చి పెట్టి ఇప్పుడు సొంత భార్యను కూడా తాకట్టు పెట్టాల్సి వస్తుంది. అంత కాలంలో అంత ఉన్నప్పుడు అట్లా జరిగితే ఇప్పుడున్న కాలంలో నువ్వు బెట్టింగ్ అని చెప్పి చేస్తే ఎంతవరకు న్యాయం అనుకుంటున్నావు? కాబట్టి ఇప్పటికైనా బెట్టింగ్ని
ఆపండి, స్టాప్ బెట్టింగ్. బెట్టింగ్ ఆడేటోళ్ళు మెయిన్ ప్రాబ్లం ఏం తెలుసా? బెట్టింగ్ ఆడే వాళ్ళందరూ కూడా నేటి యువత, ఇప్పటి యువత ఇట్లా ఈ రకంగా బెట్టింగ్కి అలవాటు అయితే రేపటి భవిష్యత్తులో ఎప్పుడు అసలు దేనికి అలవాటు పడి దేని సాధిస్తారు చెప్పండి. కాబట్టి ఇప్పటికైనా బెట్టింగ్ అనేది ఆపేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.